అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మెయిన్ గా సీ ఫుడ్ లవర్స్ కోసం, అందులో ముఖ్యంగా రొయ్యలు ఇష్టపడే వారి కోసం. మనం చేసుకోబోతున్న స్పెషల్ రెసిపీ ఆంధ్ర రొయ్యల మసాలా. రండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీకి మనం ఒక స్పెషల్ మసాలా పేస్ట్ చేసుకోబోతున్నాం. ఈ రొయ్యల మసాలాకి మెయిన్ రుచి ఇదే ఇస్తుంది. ఈ మసాలా పేస్ట్ చేసుకోవడం కోసం ముందుగా మనం కొన్ని పదార్థాలని వెంచుకోవాలి. చిన్న కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 1 టీ స్పూన్ మిరియాలు, అలానే కొన్ని మసాలా దినుసులు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 ఏలక్కాయలు, 3 లవంగలు వేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం లో ఉంచి అన్ని పదార్థాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ బాగా రోస్ట్ అయ్యాయి. ఈ పాయింట్ లో 1 టీ స్పూన్ గసగసాలు వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర గసగసాలు లేవు అనుకుంటే మీరు ఈ మసాలాని గసగసాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. వీటిని ఎక్కువసేపు వేయించనక్కర్లేదు. మంచి అరోమా వచ్చిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారించుకోవాలి. వేపిన పదార్థాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసి రుబ్బుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మెత్తగా పొడిలా రుబ్బుకున్నాను. మనకి పేస్ట్ కావాలి కాబట్టి ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి మళ్ళా ఒక్కసారి రుబ్బుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఒక వెడల్పాంటి కడాయి తీసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇక్కడ మీరు తీసుకున్న రొయ్యల క్వాంటిటీకి బట్టి ఉల్లిపాయల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. చూడండి, ఉల్లిపాయలు ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాయి. ఈ పాయింట్ లో నేను ఒక పెద్ద పచ్చిమిరపకాయని 4 ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలానే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంటను మీడియం లోలో ఉంచి 1 నిమిషం పాటు వేపాలి. 2 నిమిషాల తర్వాత నేను తరిగిన ఒక పెద్ద టొమాటో ముక్కలు వేస్తున్నాను. మరో 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం వేసి కలుపుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత మనకి టొమాటోలు కాస్త మెత్తబడతాయి. ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం. ఈ రెసిపీకి 250 గ్రాములు మీడియం సైజులో ఉన్న రొయ్యల్ని తీసుకుంటున్నాను. వీటిల్లో నరాలు తీసి మనం తీసుకోవాలి. రొయ్యల్ని కడాయిలో వేసి మసాలా అంతా కూడా రొయ్యలకు బాగా పట్టేట్టు కలుపుకోవాలి. చూడండి, రొయ్యలు చాలా త్వరగా ఉడికిపోతాయి. సో మంటని మీడియంలో ఉంచి నెమ్మదిగా మసాలాలతో పాటు కలుపుతూ ఉండాలి. నేను ఇదివరకు రొయ్యలతో చాలా రెసిపీస్ చేశాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు రొయ్యలు చాలా ఇష్టమైతే నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, రొయ్యలు కొంచెం బాగా ఉడికిపోయాయి. రొయ్యల్లో ఉన్న నీళ్లు అంతా కూడా మసాలాకి పట్టి మెత్తగా అయింది. ఒక్కసారి ఈ పాయింట్లో ఉప్పు చూసి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు పోస్తున్నాను మసాలా ఉడకటం కోసం. రొయ్యల మసాలా చాలా బాగా వచ్చింది. ఫైనల్గా నేను కొద్దిగా కరివేపాకు అలానే తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేస్తున్నాను. మీ సంగతి తెలియదు కానీ నాకైతే ఇక్కడ మసాలా వాసనకి నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అని అనిపిస్తుంది. అంతే అండి, మన స్పెషల్ స్పైసీ ఆంధ్ర రొయ్యల మసాలా రెడీ అయిపోయింది. మీరు ఈ రొయ్యల మసాలాని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. అసలు రొయ్యల మసాలా వేడి అన్నంతో యమ్మ రుచిగా ఉందండి. చాలా బాగుంది. తప్పకుండా మిస్ చేయకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. రొయ్యలు అయితే జ్యూసీగా, మసాలా కూడా పర్ఫెక్ట్గా ఉంది. కాంబినేషన్ అయితే ఫెంటాస్టిక్ అండి. మీరైతే ఈ కాంబినేషన్ని ఎవరితో షేర్ చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.